ఇవాళ సర్టిఫికేట్స్ తీసుకురావడానికి ఈ 563 మందికి 1:1 ఎందుకు పిలిచిర్రు? 1:1 ఎందుకు పిలిచిర్రు? మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్స్ గ్రూప్ 4 పోయిన వాళ్ళకి 1:3 ఇదే టీఎస్పీసీ వాళ్ళు పిలిచిరు కదా. మరి గ్రూప్ 1 అంటే చాలా, గ్రూప్ 4 ఎక్కడ, గ్రూప్ 1 ఎక్కడ? మరి గ్రూప్ 1 దాంట్లో ఎందుకు 1:1 పిలిచిర్రు? ఎందుకంటే వీళ్ళు ఇంత తొందరపడ్డాము, ఎందుకంటే వీళ్ళు లాలూచి పడ్డరు, కోట్లాది రూపాయలు చేతులు మారినాయి, కోట్లాది రూపాయలు దండుకున్నారు. అంత పెద్ద స్కామ్. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చాలా త్వరలోనే. సరే వీళ్ళు ఏమన్నారు, నిన్న నేను ఏం చెప్పినా, 9 మందిలో 7 ఉర్దూ మీడియం వాళ్ళని మీరు సెలెక్ట్ చేసిరని నేను చెప్పిన. లేదు మేము చేయలే, ఒక్కరే చేసిరు అన్నాడు. ఖచ్చితంగా అది కూడా బయట పెడతా చాలా త్వరలోనే. ఎంతమందిని పెట్టిరు అనేది కూడా చాలా తొందరగా ప్రూఫ్తో సహా బయట పెడతా. సరే నేను తప్పు చేసి ఉంటే, మరి మీకు దమ్ముంటే ఈ 563 మందిది లిస్టు బయట పెట్టురు ఓపెన్గా. ఎందుకు దాచిపెడుతురు? 563 మందికి మీరు ఇచ్చిర్రు, ఓకే. వాళ్ళకు వచ్చినప్పుడు లిస్టు పేర్లతో సహా, వాళ్ళ హాల్ టికెట్ నంబరు పేర్లతో సహా బయట పెట్టుర్రు. మీరు నేను తప్పు చేసినా అని చెప్తున్నారు, నేను తప్పారోపణలు చేసినా అంటారు. మీరు తప్పారోపణలు చేసింటే బయట పెట్టుర్రు లిస్టు. మాట్లాడితే కేసులు పెట్టేది మా మీదనో, లేకుంటే క్వశ్చన్ చేస్తే మా మీద కేసులు పెట్టుడు, లేకుంటే మా నాయకుల మీద కేసులు పెట్టుడు కాదు. కేసు పెట్టాల్సింది టీఎస్పీసీ చైర్మన్ మీద, కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీద.